శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. 14వ శ్లోకం. తతః స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అనంతమైన ఈ విశ్వరూపాన్ని తన జ్ఞాననేత్రంతో దర్శించిన అర్జునుడి మనోభావాలు ఎలా ఉన్నాయి, అతనిలో ఎటువంటి అనుభూతి ఉద్విగ్నత కలిగాయి అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఆ ప్రకారంగా విశ్వంలో ఉన్న చరాచర జీవరాశులను ఒకే చోట దర్శించిన అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. అతని రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఒళ్ళంతా గగుర్పాటుకు లోనయింది. తల వంచి కృష్ణుడికి భక్తితో నమస్కరించాడు. కృష్ణుడి నోట నుంచి ఏవేవో మాటలు వెలువడ్డాయి. అవేంటివో చెబుతాను విను అని సంజయుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో విశ్వరూపం చూడమని చెప్పిన తర్వాత ఏమీ మాట్లాడలేదు. తన మనోనేత్రంతో విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడి ఒళ్ళు గగుర్పొడిచి చెమటలు పట్టి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అర్జునుడి మానసిక స్థితిని, శారీరక స్థితిని మనకు ఎవరు చెప్పాలి? అందుకే సంజయుడు 9 నుండి 14వ శ్లోకం దాకా అర్జునుడి మానసిక స్థితిని, శారీరక స్థితిని గురించి ధృతరాష్ట్రునికి చెబుతున్నట్టుగా వ్యాసుడు మనకు చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తరువాతి శ్లోకం నుంచి మనం చూద్దాము. 15వ శ్లోకం. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తదేవ దేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాన్ చ దివ్యాన్. జాగ్రత్తగా గమనించండి. ఈ శ్లోకం నుంచి అర్జునుడు తాను చూసిన వాటిని వర్ణిస్తున్నాడు. ఆ గగుర్పాటు, ఆశ్చర్యం, ఉద్విగ్నత అర్జునుడి గొంతులో కనబడుతుంది. వాటిని మనకు తెలియజెప్పటానికి ఛందస్సు అంటే శ్లోకం రాసే మీటర్ మారుతుంది. మీటర్ అంటే ఛందస్సు. ఇప్పటిదాకా ప్రతి శ్లోక పాదంలో 16 అక్షరాలున్నాయి. ఇక్కడి నుంచి 23 అక్షరాలున్నాయి. కాళిదాస్ కూడా అమ్మవారి ప్రత్యక్షం కాగానే మాణిక్య వీణాముపలాలయంతీం అంటే ఇదే మీటర్లో స్తోత్రం చేశాడు. అర్జునుడు విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అని తెలుసుకున్నాము. మనం కూడా ప్రతిదినం విశ్వరూపాన్ని చూడటం లేదా? ఆలోచించండి. మనం 70-80 ఏళ్ళు జీవిస్తున్నాం. ఇంతకాలం పాటు మనలో రక్తాన్ని పంపింగ్ చేసే వ్యవస్థ గుండె, లయబద్ధంగా కొట్టుకునే వ్యవస్థ ఆహారం, జీర్ణమయ్యే వ్యవస్థ, ఎల్లప్పుడూ శరీరంలో 98.4 ఉష్ణోగ్రత నిలకడగా ఉండే వ్యవస్థ ఎవరు కల్పించారు? మనలో ఏదైనా కరెంటు ఉత్పత్తి చేసే వ్యవస్థ ఉందా? లేకపోతే ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? ఇదంతా ఆశ్చర్యం కాదా? మనం ఎప్పుడన్నా పొద్దున్నే నిద్రలేచి సూర్యుడిని చూసామా? సూర్యుడు రాకముందు జరిగే ఉషోదయంలో ఆకాశంలో మారే రంగులు చూసామా? ఆ ఆనందాన్ని ఆశ్చర్యంతో తిలకించామా? సూర్యుడు అలా అలా నెమ్మదిగా తన కిరణకాంతులు విరజిమ్ముతూ పైకి రావటం చూశామా? ఇదంతా ఆశ్చర్యం కాదా?
ఎండాకాలంలో మహాసముద్రాలలో ఉన్న నీరు ఆవిరయ్యి మేఘాల రూపంలో నిల్వ ఉండి వర్షాకాలం రాగానే జోరున వాన రూపంలో కురవటం విచిత్రం కదా. ఇదంతా ఒక నియతి ప్రకారం జరగటం లేదా? మానవుడు మరణించగానే ఆయన దేహంలో ఉన్న గాలిలో పదార్థం మట్టిలో కలిసిపోయి ఆ మట్టిలో నుండి మొక్క మొలిచి అందులో ధాన్యం పండి ఆ ధాన్యం మనం తిన్నది రక్తంగా మారి ఆ రక్తం వీర్యంగా మారి ఆ వీర్యం స్త్రీ రూపంలోకి ప్రవేశించి అండంగా పిండంగా మారి మరలా శరీరంగా బయటకు రావటం ఆశ్చర్యం కదా. ఇదంతా మనం ఎప్పుడన్నా నిశితంగా గమనించామా? నేల మీద పాకే గుమ్మడి తీగకు కాయ పెద్దదిగాను పెద్దదిగా విశాలంగా విస్తరించి ఉన్న మర్రి చెట్టు కాయ చిన్నదిగాను పెట్టడం కంటికి కనిపించని ఆ పరమాత్మ నీతి కాదా? ఎందుకంటే మర్రికాయలు గుమ్మడికాయ అంత పెద్దవిగా ఉంటే ఆ చెట్టు కింద నీడలో విశ్రాంతిగా పడుకున్న వారి మీద పడితే వారు చావరా? ఇది గ్రహించిన ఆ విశ్వ చైతన్య శక్తిని గురించి ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఇవి అన్నీ మనకు రోజు కనపడే ఆశ్చర్యకరమైన అంశాలే. కానీ మనలో ఉన్న అహంకారం, నేను నాది అనే స్వార్థం వీటిని సరి అయిన కోణంలో చూడనివ్వదు, వీటి గురించి ఆలోచించనివ్వదు. ఎవరన్నా స్వామీజీ గాలిలో నుంచి విభూది నోట్లో నుంచి శివలింగం తీస్తే ఆయన్ని కీర్తిస్తాము, ఆయన వెంట పడతాము, ఉన్నదంతా ఆయనకు భక్తితో దోచిపెడతాం, ఆయన దర్శనం కోసం పడిగాపులు కాస్తాం. కానీ ఎన్నడూ కూడా మన కళ్ళ ఎదురుగా కనిపించే పరమాత్మ విశ్వరూపాన్ని చూడటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు మనం. కాబట్టి ప్రకృతిని ఆస్వాదించండి, ప్రకృతిలోని అద్భుతాలను వీక్షించండి, పరమాత్మ యొక్క అద్భుతమైన విభూతులను దర్శించండి. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే భావన కలిగి ఉండండి. అందరినీ సమానంగా ఆదరించండి. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో మనుషుల మధ్య భేదభావం విడిచిపెట్టండి. అప్పుడు మన పరిధిలో మనం కూడా ఈ విశ్వాన్ని సందర్శించగలుగుతాం. ఇప్పుడు అర్జునుడికి విశ్వరూపం చూసి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు? మనం 10 మందిని ఒక చోట చూస్తే ఏమనిపిస్తుంది? కానీ అదే వేలు లక్షల మందిని ఒకే చోట చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతాం. చిన్న చిన్న వస్తువులను చూసిన పసివాడిని జూకు తీసుకెళ్ళిపోయి అక్కడ ఏనుగులు చూపిస్తే ఆశ్చర్యపోతాడు. అమ్మో, ఇంత పెద్ద జంతువా అని ఆశ్చర్యపోతాడు. అలాగే కృష్ణుడికి ఈ విశ్వంలో ఉన్న జీవరాశులన్నింటినీ ఒకే చోట ఒకేసారి చూసేటప్పటికి ఆశ్చర్యం గగుర్పాటు కలుగుతుంది. కృష్ణ, చూస్తున్నాను, దేవతలు, రాక్షసులు, సైనికులు, చరాచర జీవరాశులు, సకల భూతములు అందరూ నీలోనే కనిపిస్తున్నారు. ప్రకృతి అనే తామర పుష్పం మీద కూర్చుని ఉన్న బ్రహ్మ కూడా నీలోనే కనిపిస్తున్నాడు. ఆయన సృష్టించిన సమస్త జీవరాశులు నీలోనే కనపడుతున్నాయి. అదిగో సమస్త ఋషిగణాలు, సర్వగణాలు నీలోనే చూడగలుగుతున్నాను అని అంటున్నాడు అర్జునుడు. అర్జునుడు చూడడం ఏమిటి? అర్జునుడికి ఇవన్నీ కళ్ళెదురుగా కనిపిస్తున్నాయా అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ చూడటం అంటే ఇవన్నీ ఇలా ఉన్నాయని తెలుసుకోవటం, మానసికంగా అనుభవించటం. హైదరాబాద్లో ఉండి కళ్ళు మూసుకుంటే మనం ఇదివరకు చూసిన అమెరికా మన కళ్ళ ముందు కనపడుతుంది. నిజంగా కనపడిందా అంటే లేదు, కేవలం మానసిక చర్య. అలాగే అంతకుముందు విభూతి యోగంలో కూడా చెప్పబడిన విషయాలను తన మనోనేత్రంతో అర్జునుడు దర్శించాడు అని వ్యాసుల వారు మనకు తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.